దుర్గా శ్రీనివాస్ దుర్గా గారు కామెంట్ చేశారు. గురుగారు నా కలలో కొబ్బరికాయ కుళ్ళిపోయినట్టుగా కల వచ్చింది. మర్నాడు నేను పూజ చేసుకుంటున్నప్పుడు కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది. ఇది దేనికి సంకేతము? ఏదైనా ఆర్థిక నష్టానికి, అనారోగ్యానికి సంకేతం. చాలామంది కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిది, శుభవార్త వింటారంటారు. లేదండి, కేవలం అక్కడ ఆ కార్యక్రమంలో శుభం జరుగుతున్నప్పుడు, శుభకార్యం జరుగుతున్నప్పుడు నెగిటివ్ చెప్తే బాగుండదు. కాబట్టి 10 మందిలో కొబ్బరికాయ వెళ్ళిపోయిందా, లైట్ నీ దరిద్రం వదిలిపోయిందిలే అంటారు. కానీ కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది మంచిది కాదు. వెంటనే అక్కడ శుద్ధి చేసి మరొక కొబ్బరికాయ కొనుక్కొచ్చి తప్పకుండా మీరు కొబ్బరికాయ కొట్టాల్సిందే. స్వామివారి దగ్గర మీరు అపరాధ స్తోత్రం చదువుకోవాల్సిందే. అంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అన్న శ్లోకాన్ని చదువుకొని మరో కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి నివేదన చేసి నమస్కరించాలి. అంతకుమించి వేరే ఏం లేదమ్మా. కుళ్ళిపోయిన కొబ్బరికాయ కలలో వస్తే ఆర్థిక నష్టం, అనారోగ్య సూచన. నిజంగానే కొబ్బరికాయ కుళ్ళిపోతే అనారోగ్య సూచన, ఆర్థిక నష్టాలు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకోండి, చాలా మంచిది. శుభమస్తు. నమస్కారం.